ఐఆర్ లేకపోవడం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ సాలరీ 60,000 అయితే దానికి 25% ఐఆర్ కలిపితే నెలకు సుమారు 15,000 అవుతుంది. అదే ఒక సంవత్సరానికి ఒక ఉద్యోగికి రూ. 1,80,000 అవుతుంది. అలాగే తెలంగాణలో దాదాపు 4,50,000 మంది ఉద్యోగులు, 2.5 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. కేవలం ఐఆర్ మాత్రమే ఒక ఏడాది ఆలస్యమైతే 7,00,000 మందికి 1,80,000 వేరేసి చూస్తే 12,600,00,00,000 నష్టం జరుగుతుంది. ఇది ఉద్యోగుల జోబు నుంచి ప్రభుత్వం దోచుకున్న డబ్బు అని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్న లెక్క. అలాగే పీఆర్సీ ఆలస్యం అంటే 5 సంవత్సరాలకు ఒకసారి రావాల్సిన బేసిక్ సాలరీ పెరుగుదల ఆగిపోతుంది. దీని ఎఫెక్ట్ అన్ని రంగాలపై ఉంటుంది. అందులో ఒక డిఏ నష్టం. సాధారణంగా కొత్త బేసిక్ సాలరీ మీద డిఏ కలుపుతారు. బేసిక్ పెరగకపోతే ప్రతి 6 నెలల డిఏ కూడా తక్కువ. ఉదాహరణకి 60,000కి 4% డిఏ ఇస్తే 2,400. పీఆర్సీ తర్వాత బేసిక్ 75,000 అయితే 4% డిఏతో 3,000 అవుతుంది. ప్రతి 6 నెలలకు 600 ఉద్యోగికి నష్టం కలుగుతుంది. అదే జీవితకాలం లెక్ లెక్కేసుకుంటే ఎంత ఉంది? అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయానికి వస్తే పెన్షన్ చివరి 10 నెలల యావరేజ్ బేసిక్ మీద 50% పీఆర్సీ లేకుండా రిటైర్డ్ అయితే నెలకి 5,000-10,000 తక్కువ జీతం వస్తుంది. 25 సంవత్సరాల పెన్షన్ కాలంలో ఆయా ఉద్యోగులు 15-30 లక్షలు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక గ్రాట్యుటీ విషయానికొస్తే 16.5 నెలల బేసిక్ మ్యాక్స్ తక్కువ. గ్రాట్యుటీ తక్కువ. అలాగే లీవ్ ఎన్కాష్‌మెంట్ 300 రోజుల జీతం. బేసిక్ పెరగకపోతే 2-3 లక్షల మేరకు ఒక్క ఉద్యోగికి నష్టమే వాటిల్లుతుంది. ఇక పీఎఫ్ విషయానికి వస్తే ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ కూడా బేసిక్ మీదే కాంపౌండ్ ఇంట్రెస్ట్‌తో కలిసి రిటైర్మెంట్ కార్పస్ లక్షల్లో తగ్గుదల ఉంటుంది. అలాగే ద్రవ్యోల్బణం వర్సెస్ స్తంభించిన జీతం. 2018 పీఎస్సీ తర్వాత 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 ఏళ్లలో బియ్యం 25-60 కేజీలు 140% పెరిగింది. అలాగే గ్యాస్ 600-900 అయింది. 75% పెరిగింది. స్కూల్ ఫీజులు 2 రెట్లు పెరిగాయి. ప్రభుత్వ స్కూలులో చదివిస్తే అవి కూడా ఉండవు. అలాగే మెట్రో సిటీల్లో 50-80% మేర అద్దెలు పెరిగాయి. జీతం మాత్రం అదే. అంటే ఉద్యోగి నిజమైన ఆదాయం 40% పడిపోయింది. దీన్నే ఆర్థిక శాస్త్రంలో సైలెంట్ పే కట్ అంటారు. అలాగే మహిళా ఉద్యోగులపై దాడి. ఆఫీస్ పని, ఇంటి పని ఐఆర్ లేకపోవడంతో పిల్లల ట్యూషన్ ఆయా ఖర్చులు తగ్గించుకుంటున్నారు. దీంతో వారిపై మానసిక ఒత్తిడి రోజురోజుకు పెరుగుతుంది. అలాగే ఉపాధ్యాయ వృత్తి విలువ పడిపోతుంది. సమాజ నిర్మాతలైన టీచర్ ఆర్థికంగా కుంగిపోతే సమాజం ఎలా బాగుపడుతుంది? గ్రామీణ టీచర్ 15,000, అద్దె 5,000, ప్రయాణం వెరేసి 20,000 ఖర్చు. చేతికి మిగిలేది 30,000. కుటుంబం గడవడం కష్టంగా మారింది. కేవలం చదువు చెప్పడమే కాకుండా సర్వేలు, ఎన్నికల డ్యూటీలు నిత్యకృత్యంగా మారాయి. ఓ రకంగా టీచర్ ఇప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా మారాడు. గతంలో ఉన్న గౌరవం ఇప్పుడు లేదని చెప్పాలి. ప్రభుత్వ వాదనను తిప్పికొట్టే వాస్తవాలు. ఖజానా ఖాళీ అనేది ఉద్యోగి జీతం దగ్గరికే వస్తుంది. కానీ నిజానికి ఉచితాలు, సంక్షేమం పేరుతో వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులుంటాయి. అంతేకాదు కార్పొరేట్ రాయితీలపై కోట్లకు కోట్లు మాఫీ చేస్తున్నారు. ప్రచారంతో పాటు ప్రాజెక్టు వ్యయాలను వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అదే ఉద్యోగి జీతం వచ్చేసరికి ఆర్థిక భారం అంటున్నారు. ఇది ప్రభుత్వ ద్వంద్వ విధానం. ఉద్యోగి భారం కాదు. ప్రభుత్వ యంత్రాంగానికి వెన్నెముక.